ఇవాళ ఈసీ ఉద్యమం అనేది వచ్చిన తర్వాత ఒక నమ్మక ద్రోహం జరిగిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికలే కదా అని చిన్నగా చూస్తే మనం మొదటి అడుగు వేయకపోతే రెండో అడుగు మూడో అడుగు ఢిల్లీ దాకా అడుగులు పడనే పడవు. ఇవాళ పల్లెల్లో మన రాజ్యం నెలకొనాలి. పల్లెల్లో బీసీల అడుగు మొదటి అడుగు పడాలి. మన బీసీ అభ్యర్థుల్ని సర్పంచ్లు గెలిపించుకుంటేనే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలమవుతాం. ఎంపీలు అయినప్పుడే, ఎందుకంటే పార్లమెంటు అనేది దేశాన్ని దిశానిర్దేశం చేయగలిగిన చట్టసభ, అత్యున్నత సభ. దాంట్లో బీసీలు ఉన్నప్పుడే ఈ దేశం యొక్క నుదిటి రాటం మారుతున్నది. లేకుంటే 15% ఉన్న అగ్రకులాలు మొత్తం పార్లమెంటును కబ్జా చేసుకొని వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు, ఆదాని అంబానీలకు దోచిపెట్టే నిర్ణయాలు చేస్తూ ఇవాళ ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్షీరామ్, అంతకుముందు పూలే అందరూ కూడా ఆలోచించింది ఏంటంటే సామాజిక న్యాయం కావాలి అని అంటే